అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎదురింటి వ్యక్తితో తోటి కోడళ్ళు పారిపోయారు. అత్తమామలకు మత్తు మంది ఇచ్చి అతనితో జంప్ అయిపోయారు. నార్త్ 24 పరగణాల్లోని బాగ్దా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మలీడా గ్రామానికి చెందిన యాసిన్ షేక్, అన్సూర్ షేక్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. వాళ్ళిద్దరు భార్యలు కుల్చన్ మల్లిక్, చిన్న కోడలు నజ్మా మండల్. అయితే వీరిద్దరూ ఎదురింట్లో ఉంటున్న మరొక వివాహితుడు ఆరిఫ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. సోమవారం అత్తమామలు, పిల్లలు అందరికీ మత్తు మంది ఇచ్చి వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఆ వ్యక్తితో మల్లిక్ అనే వ్యక్తి కూడా పెళ్ళై ఉండి తన భార్యను వదిలేసి నజ్మా అలాగే మరొక యువతితో పారిపోయాడు. బాగ్దా పోలీస్ స్టేషన్లో అన్సూర్ ఫిర్యాదు చేశాడు. ఇద్దరు కోడళ్లను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. జరిగినటువంటి ఘటన ఒకసారి మనకు వేరుగా చూద్దాం. రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అందరూ పెళ్ళైన వాళ్ళే, పారిపోయిన వాళ్ళు ముగ్గురు కూడా. ఆ వ్యక్తి, ఆ ఇద్దరు కోడలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎవరైతే ఆ వ్యక్తితో పారిపోయారో వాళ్ళే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కుల్చన్ మల్లిక్, నజ్మా మండల్ ఇద్దరు కూడా. ఆ ఇద్దరు మహిళలే కుటుంబం అందరికీ మత్తు మందిచ్చి, చిన్న పిల్లలతో సహా అత్తకి, మామకి అందరికీ మత్తు మందిచ్చి చివరికి ఎదురింట్లో ఉన్న మరొక వివాహమైనటువంటి వ్యక్తితో పారిపోయారు. ఘటనని మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. మలీడా గ్రామానికి చెందిన వాళ్ళు యాసిన్ షేక్ అలాగే అన్సూర్ షేక్ అనే ఇద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. చిన్న కోడలు నజ్మా మండల్, పెద్ద కోడలు కుల్చన్ మల్లిక్. కాపురాలు బాగానే సాగుతున్నాయి. పెద్ద కొడుకు ఎవరైతే భర్త ఉన్నాడో పెద్ద అతను యాసిన్ షేక్ అలాగే అన్సూర్ షేక్ ఇద్దరు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఒకరు విదేశాల్లో ఉండగా ఒకరు స్థానికంగానే ఒక వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎదురింట్లో ఉన్నటువంటి ఆరిఫ్ అనే వ్యక్తితో వీళ్ళిద్దరూ పనులకు వెళ్తే, భర్తలిద్దరూ పనుల మీద బయటకు వెళ్తే ఎదురింట్లో ఉన్నటువంటి మరొక వ్యక్తితో ఈ మహిళలిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఒకే వ్యక్తితో ఆ ఇద్దరు మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. పెళ్ళయి పిల్లలున్నారు. అటు ఆ వ్యక్తికి పెళ్ళయి పిల్లలున్నారు, ఇటు వీళ్ళకి పెళ్ళయి పిల్లలున్నారు. అయినా సరే వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే, ఇక ఇక్కడ భర్తలతో ఉండడం ఇష్టం లేక చివరికి పారిపోదామనే వ్యక్తితో డిసైడ్ అయ్యి వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తే ఆరిఫ్ అనే వ్యక్తి ఒక రకమైన మత్తు మందు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ మత్తు మందుని ఫుడ్లో కలిపి అత్తమామలకి, పిల్లలకి ఇచ్చి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేశారు. అయితే స్పృహ కోల్పోయే ముందు ఆ మహిళలు చెప్పారంట ఆ పిల్లలకి, మేము ఎదురింటి అంకుల్తో లేచిపోతున్నామని. చిన్న పిల్లలకి మేము ఎదురింట్లో అంకుల్తో లేచిపోతున్నామని చెప్తే అదే సమయంలో వాళ్ళు స్పృహ కోల్పోయారు. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో, ఏం జరిగిందో అని భయపడతారనా లేకపోతే కారణం ఏంటో తెలీదు. ఏం ఆలోచించి చెప్పారో తెలీదు. ఆ చిన్న పిల్లలకు మేము లేచిపోతున్నాం ఎదురింటి అంకుల్తో అని చెప్పారు. చెప్పి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, బంగారం అన్నీ తీసుకొని ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని తీసుకొని పారిపోయాడు. ఈలోపు బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి అన్సూర్ ఇంటికి వచ్చాడు. చిన్న సోదరుడు ఇంటికి వచ్చి చూస్తే అందరూ స్పృహ కోల్పోయి ఉన్నారు. వాళ్ళని ఏం జరిగిందో ఏంటో కంగారు పడుతూ చిన్నపిల్లల్ని అలాగే తల్లిదండ్రుల్ని లేపాడు. వాటర్ స్ప్రే చేసి మొహం మీద ఎలాగో కష్టపడి వాళ్ళని లేపితే తల్లిదండ్రులు ఇద్దరికి ఏమీ తెలియదు. పిల్లల్ని అడిగాడు, ఏమైంది, మీ మదర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగితే ఎదురింటి అంకుల్తో లేచిపోయారు అని చెప్పారు చిన్నపిల్లలు. ఏం చేయాలో అర్థం కాక చివరికి పోలీసులను ఆశ్రయిస్తే, పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి వాళ్ళు వెళ్ళినటువంటి సీసీ కెమెరాస్ ఆధారంగా వాళ్ళని పట్టుకొచ్చి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు
అన్సూర్ మాత్రం అసలు వాళ్ళు మాకొద్దు, మా కుటుంబంలో వాళ్ళు భాగం కాదు, వాళ్ళని కఠినంగా శిక్షించండి అంటూ కోరుతున్నాడు. న్యాయం లేదా అతను అడుగుతున్న దాంట్లో? పెళ్ళయి ఒక భర్త ఏమో, పెద్ద కోడలి భర్త ఏమో విదేశాల్లో ఉంటున్నాడు, చిన్న కోడలి భర్త ఏమో అక్కడే స్థానికంగా పనులు చేసుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల్ని వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. అంత సుఖంగా వాళ్ళని చూసుకుంటుంటే వాళ్ళని మోసం చేసి ఎదిరింట్లో ఉన్నటువంటి మరొక వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ వ్యక్తికి పెళ్ళయింది, ఆ వ్యక్తికి పిల్లలు ఉన్నారు, ఇటు వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి పారిపోదామని డిసైడ్ అయ్యి కుటుంబం మొత్తానికి మత్తు మందు పెట్టి, చాలా సందర్భాల్లో మత్తు మందు చాలా రకాలుగా పనిచేస్తుంటుంది. పెద్దవాళ్ళకైనా కొంత అనారోగ్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బయట విచ్చలవిడిగా దొరికేటువంటి మత్తు మందులు ఏదో ఒక మెడికల్ షాప్లో డోస్ క్వాంటిటీ తెలియకుండా ఎలా పడితే అలా ఇచ్చేస్తే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అత్తమామలు పెద్ద వయసు తట్టుకోగలుగుతారా? పాపం చిన్న పిల్లలు కదా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు కూడా మత్తు మందు ఇచ్చారు. ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది కదా. అవన్నీ లెక్క చేయలేదు. కుటుంబం పరువు పోతుందని చూసుకోలేదు. భర్తలు తమ కోసమే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారని చెప్పేసి ఆలోచించలేదు. కేవలం తమ సుఖాల కోసం అలవాటు పడిపోయి, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇద్దరిని కూడా, గుల్షన్ మలిక్ అలాగే నజ్మా మండల్, వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే. మరోవైపు ఆరిఫ్, ఎవరైతే ఆ యువతులిద్దరిని తీసుకువెళ్ళిపోయాడో, పెళ్ళైన వ్యక్తి, అతను కూడా, అతని ఫోటో మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఆ వ్యక్తితోనే ఈ ఇద్దరు మహిళలు కుటుంబం మొత్తానికి మత్తు మందిచ్చి చిన్నపిల్లలతో సహా పారిపోయారు. ఇప్పుడు ఆ భర్త కంప్లైంట్ చేశాడు, వాళ్ళిద్దరూ ఇక మాకొద్దు, మా కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, నా తల్లిదండ్రులకి పిల్లలకి మత్తు మంది ఇచ్చారు అని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తే తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి దారుణానికి ఒడిగట్టరని గ్యారంటీ ఏముంటుంది? ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి? ఆ వ్యక్తికి పెళ్ళైన వ్యక్తి, పిల్లలు ఉన్నారు, అతను అలాగే పారిపోయాడు వాళ్ళిద్దరిని తీసుకొని. ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమించారు, ఇద్దరు పెళ్ళైన మహిళలు ఒకే వ్యక్తిని ప్రేమించారు, ఒకే వ్యక్తితో ఈ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. పోలీసులు ఇప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మాకొద్దు, ఈ భార్యలు మాకొద్దు అంటూ ఆ అన్నదమ్ములు ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళ కోసం మేము రేయనక పగలనక ఇంత కష్టపడి పనిచేస్తూ వాళ్ళని అంత సుఖంగా చూసుకుంటుంటే వాళ్ళు మాకొద్దు అని. మనం అక్కడ చూస్తున్నటువంటి ఫోటోలు కూడా ఆ ఇద్దరు మహిళలవే, కాకపోతే ఇక్కడ మేకప్ లేదు. అక్కడ మేకప్తో కనిపించారు, గుర్తుపట్టడం ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఒకసారి, ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. ఆ ఇద్దరు మహిళలే లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఇద్దరు కనిపిస్తున్నారో ఆ ఇద్దరు మహిళలే ఇక్కడ మీకు రైట్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఇప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళు భయపడరా? రేపు ఒకవేళ నిజంగా ఇంటికి తెచ్చుకున్నా సరే మరొకసారి ఇలాంటిది ఏమన్నా జరగదని గ్యారంటీ ఏముంటుంది? లేదు, ఇప్పుడు మత్తు మంది ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఈసారి ఇంకేదన్నా ఇవ్వరని గ్యారంటీ ఏముంటుంది అనే భయం వాళ్ళలో ఉండదా? ఇంత అవమానం జరిగిన తర్వాత తమను కాదని, తమ పిల్లల్ని కాదని చెప్పేసి, కుటుంబ సభ్యులను కాదని చెప్పేసి వాళ్ళ ప్రాణాల మీదకు తీసుకొచ్చి మరి పారిపోయిన తర్వాత ఆ భార్యల్ని, ఆ భర్తలు ఎలా చూసుకోగలుగుతారు? ఎలా మళ్ళీ కుటుంబంలోకి తీసుకోగలుగుతారు? ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ భర్తనేమో లేదు, ఇలాంటి వాళ్ళు మాకొద్దు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఒక పెళ్ళైన వ్యక్తి మరొక ఇద్దరు పెళ్ళైనటువంటి మహిళలను అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళ ముగ్గురు కలిసి పారిపోయారు. పారిపోతూ అత్తమామలకి, చిన్న పిల్లలకు కూడా మత్తు మంది ఇచ్చారు. ఏదైనా కొంచెం తేడా జరిగితే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబం పరువు పోయింది. ఆ ఇద్దరు అన్నదమ్ములు రేయనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నారు ఆ కుటుంబాన్ని చూసుకోవడానికి. మనం రైట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నాం ఆరిఫ్ భార్య. అతను కూడా పెళ్ళైన వ్యక్తే, అతని భార్యని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి? తన భర్త ఎదురింట్లో ఉన్న ఇద్దరు పెళ్ళైనటువంటి మహిళల్ని తీసుకుపోయాడు, వాళ్లతో అక్రమ సంబంధం ఉందని తెలిసిన తర్వాత ఆ భార్య ఆ భర్తని యాక్సెప్ట్ చేయగలుగుతుందా? ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటి? మొత్తం పూర్తిగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఆ పిల్లల పరిస్థితి ఏంటి పాపం? చిన్న పిల్లలకి కన్న తల్లులే మాకు మత్తు మంది ఇచ్చారు, ఎదురింటి వ్యక్తితో ఇలాంటి దారుణమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని పెట్టుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని ఆ పిల్లలకి తెలిసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలు. ఇప్పుడు కాకపోతే ఇంకొంచెం పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు కదా. మానసికంగా వాళ్ళు ఎంత కుమిలిపోతారు. నలుగురిలో పరువు పోయి నలుగురు రేపు నాలా మాటలు అంటుంటే వాళ్ళు ఎలా భరించగలుగుతారు? అదిగో అక్కడ మనకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు. అతనే కంప్లైంట్ ఇచ్చింది. అన్సూర్ తమ్ముడు, అతను ఇద్దరు అన్నదమ్ముల్లో రెండో అతనే కంప్లైంట్ ఇచ్చాడు. మాకొద్దు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి రాక్షసులు మాకొద్దు మా కుటుంబంలో అని చెప్పి అడుగుతున్నాడు. ఎలాంటి న్యాయం జరగాలి ఇలాంటి కేసుల్లో? ఎలాంటి శిక్షలు పడాలి? కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తే సరిపోతుందా? మరొకసారి ఇంతకంటే పెద్ద దారుణానికి ఒడిగట్టడానికి గ్యారంటీ ఏముంటుంది? ఆ కుటుంబం భయపడదా? మనస్ఫూర్తిగా వారిని అంగీకరించగలుగుతారా? మీరేమనుకుంటున్నారు ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి? ఆ మహిళలు ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టగలిగారు? ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి? ఎలా న్యాయం జరగాలి ఆ అన్సూర్ అనే వ్యక్తికి? ఇప్పుడు మరోవైపు ఆరిఫ్ అనే వ్యక్తి, అతను కూడా అతని భార్యను వదిలేసి ఇద్దరిని తీసుకొని పారిపోయాడు కదా. మరి ఆ యువతికి ఎలా న్యాయం జరగాలి? ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి ఈ ఘటనకు సంబంధించి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.